ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ బాటనీలోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలోని మనకి ఒక చిన్న చాప్టర్ మిగిలిపోయింది. మరి ఆ చాప్టర్ ఆ టాపిక్కి మనకి ఇక్కడ చూసినట్లయితే న్యూక్లియస్ కేంద్రకం అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో కావచ్చు, అదేవిధంగా మన యొక్క కోర్సులో కావచ్చు, యాప్లో ఉన్నటువంటి కోర్సులో మనము కణాంగాలన్నిటి గురించి మనం డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము కోర్సులో. సో కోర్స్ కావాల్సిన వాళ్ళు మీరు వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకొని. ఓకేనా? సో అక్కడ మనకి ఒక చిన్న టాపిక్, ఈ కేంద్రకమైన టాపిక్ మిగిలిపోయింది. సో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్? సో యూట్యూబ్లో వీడియో చూస్తున్న వారందరూ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. సో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే హర్షిత అకాడమీ అనేటువంటి యాప్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ యాప్కి సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ అనేది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ టెస్ట్లు అనేవి ఉన్నాయి అవైలబుల్గా, అదేవిధంగా వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రీగానే. సో అవన్నీ చూడండి, చూసిన తర్వాత మీరు ఆ కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ముఖ్యంగా కోర్సు చూసినట్లయితే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు వీడియోస్ ప్లస్ మెథడాలజీ వీడియోస్ అన్నవి ఒక కోర్సు. నెక్స్ట్ ఇంకొక కోర్స్ వచ్చరికి ఇంటర్మీడియట్ ప్లస్ మెథడాలజీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఇంకొక కోర్స్ ఉంది. సో 2 కోర్సులు మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినవి. 2 కూడా మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాసే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి పర్చేజ్ చేసి మీరు ఈ వీడియోస్ అన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్ అండి, ఒకసారి చెక్ చేయండి. మిగతా వారికంటే మనం చాలా తక్కువ అమౌంట్ తోటి మన క్వాలిటీ వీడియోస్ తోటి, అదేవిధంగా మనకి కంటెంట్ కూడా ఎక్కడ రాజీ పడకుండా మొత్తం లైన్ టు లైన్ ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అక్కడే మనకి క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది అనుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. సో కాబట్టి అందరూ కూడా గమనించండి, ఒకసారి తేడా తెలుసుకోండి. సో పర్చేజ్ చేసుకొని యూజ్ చేసుకోండి. రైట్? థ్యాంక్ యూ. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందు మనకి కేంద్రకం. సో మనకు తెలుసు, కేంద్రకాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నాడు. ఇదంతా కూడా మనకి లోయర్ క్లాస్లో ఉన్నటువంటి నాలెడ్జీ. సో 1831లో బ్రౌన్ కనిపెట్టిన తర్వాత మనకి ఈ కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థాన్ని క్రోమాటిన్ అనే పేరుతోటి పిలవటం జరిగింది. ఎవరంటే ఫ్లెమింగ్. ఓకే, సో ఫస్ట్ ఉన్నటువంటి లైన్ మనందరికీ కూడా తెలిసిందే. 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనిపెట్టాడు. 1665లో కేంద్రకాన్ని కనిపెట్టాడు రాబర్ట్ హుక్. తర్వాత 1831కి వచ్చేసరికి కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నాడు. సో ఆయన కనుగొన్న తర్వాత ఈ కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో దానికి క్రోమాటిన్ అనే పదార్థం అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఫ్లెమింగ్. కాబట్టి ఫ్లెమింగ్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థానికి క్రోమాటిన్ అని పేరు పెట్టడం జరిగింది. రైట్. నెక్స్ట్ అంతర్దశ. సో ఇది కూడా మనకు తెలిసి కణ విభజనలో మనకి అంతర్దశ అనేటువంటి దశ వస్తుంది. 2 సమయ విభజనలో జరిగేటువంటి దశల మధ్య కొంత విరామ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ని మనం అంతర్దశ అంటాము. ఈ దశలో ఉన్నటువంటి కేంద్రకాన్ని మనం గమనించినట్లయితే, ఈ అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకంలో విస్తారంగా వ్యాపించి ఉన్న క్రోమాటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ క్రోమాటిన్ అనేది న్యూక్లియోప్రోటీన్తో ఉంటుంది. క్రోమాటిన్ ఉంటుంది, మరియు కేంద్రక మాత్రిక ఉంటుంది. అదేవిధంగా 1 కంటే ఎక్కువ సంఖ్యలో గోళాకారంలో ఉన్నటువంటి కేంద్రకాంశాలు అనేవి ఉండటం జరుగుతుంది. కేంద్రకాంశాలన్నీ ఉంటాయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక్కసారి అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకాన్ని మనం పరిశీలించినట్లయితే సూక్ష్మదర్శిని సహాయంతో మరి దాంట్లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకంలో క్రోమాటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. సో దాంతోపాటుగా మనకి కేంద్రక మాత్రిక ఉంటుంది, కేంద్రక ద్రవ్యం అనొచ్చు. సో అదేవిధంగా ఒక్కొక్క దాంట్లో ఒకటి కానీ లేదా 1 కంటే ఎక్కువ సంఖ్యలో గోళాకారంలో ఉన్నటువంటి కేంద్రకాంశాలు ఉంటాయి. ఒకసారి గుర్తుపెట్టుకోనండి, విభజన అంటే అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకం అండి. అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకం విభజన చెందుతున్నప్పుడు, ఆ కణం విభజన చెందుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కేంద్రకంలో కొన్ని మారుతాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఏమడుగుతున్నామంటే అంతర్దశ కేంద్రకంలో అని అడుగుతుంటాడు. కన్ఫ్యూజన్ అవ్వద్దు. మనం ఇక్కడ అంతర్దశ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకంలో మనం గమనించినట్లయితే ఏ భాగాలు ఉంటాయంటే క్రోమాటిన్ పదార్థం ఉంటుంది, మరియు కేంద్రక మాత్రిక అనేది ఉంటుంది. దీంతో పాటుగా కేంద్రకాంశము అనేటువంటి భాగాలు అనేవి ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతర్దశ అని గుర్తుపెట్టుకోండి. రైట్? సో నెక్స్ట్ మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సహాయంతో ఒకసారి మనం పరిశీలించినప్పుడు కేంద్రకాన్ని, దాని చుట్టూ కూడా 2 సమాంతర పొరలు అనేవి ఉంటాయండి.
సో ఒకసారి మనము డయాగ్రామ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనకి క్లారిటీ లేదండి. సో ఒకసారి మనం డయాగ్రామ్ వేసుకొని పరిశీలిద్దాం. ఇలా మనకి కేంద్రకం అనేది ఉన్నప్పుడు ఈ కేంద్రకం చుట్టూ కూడా మనకి 2 సమాంతర పొరలు అనేవి ఉండటం జరుగుతుంది. ఓకేనా, 2 సమాంతర పొరలు ఉంటాయి. ఈ పొరలు అనేవి ఎప్పుడు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించినప్పుడు మాత్రం మనకి ఈ పొరలని కనిపిస్తాయి. ఈ 2 పొరలు కూడా కణద్రవ్యం నుంచి వేరు చేయడం జరుగుతుంది. ఓకేనా, కేంద్రకాన్ని దేని నుంచి వేరు చేస్తున్నాయంటే ఇదంతా కూడా మనకి కణం అనుకున్నట్లయితే ఇది కణత్వచము. ఓకే, ఇదంతా కూడా కణద్రవ్యం. ఇదంతా కూడా మనకి తెలిసిందే, ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము కణద్రవ్యం. సో ఈ కణద్రవ్యం నుంచి కేంద్రకాన్ని వేరు చేసేటువంటి భాగాలు ఏంటంటే ఈ 2 సమాంతర పొరలే. రైట్, ఈ 2 సమాంతర పొరలు అనేవి ఏం చేస్తున్నాయి, కణద్రవ్యం నుంచి వేరు చేస్తూ ఉన్నాయి కేంద్రకాన్ని. రైట్, ఈ 2 పొరలను చెప్పుకున్నాం కదా, ఈ 2 పొరల మధ్య గంత గ్యాప్ అనేది ఉంటుందండి. ఇలా 2 పొరలు ఉన్నప్పుడు ఈ పొరకి బయట ఉన్నటువంటి పొరకి లోపల ఉన్నటువంటి పొరకి 2 పొరలకు మధ్య మనకి కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాన్ని మనము పరిన్యూక్లియర్ అంతరాలము అంటామండి. పరిన్యూక్లియర్ అంతరాలం అంటాము ఈ 2 పొరల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని. వీటి మధ్య మనకి వైశాల్యం ఎంత ఉంటుందంటే 10 నుంచి 50 నానోమీటర్స్ వైశాల్యంతో ఉండటం జరుగుతుంది. ఈ విధంగా కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి ఈ 2 సమాంతర పొరల మధ్య 10 నుంచి 50 నానోమీటర్స్ వైశాల్యంలో ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశాన్ని మనము పరిన్యూక్లియర్ అంతరాలము అంటామండి. పరిన్యూక్లియర్ అంతరాలం అంటాము. రైట్, సో ఎంత కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీగానే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇబ్బంది ఏమి ఉండదు. రైట్, సో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే నేర్చుకోవాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు ఫ్రేమ్ చేసుకొని రాసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. రైట్, సో మనం చేసేదంతా కూడా ఏంటంటే జస్ట్ ఒక వీడియో చూస్తూ వాచ్ చేస్తుంటాము. వాచ్ చేసి అలా వదిలేయకూడదండి. ఇలా మనం ఒక్కొక్క దాన్ని మనం టెక్స్ట్ బుక్ని మన పేజీని చదువుకుంటున్నాం కాబట్టి పేజీలో ఉన్న లైన్ టు లైన్ చదువుకుంటున్నాం కాబట్టి లైన్ టు లైన్ చదువుకోవటం, దాని గురించినటువంటి క్లియర్గా మనం డౌట్ లేకుండా ఆ లైన్ గురించి లేదా ఆ పారాగ్రాఫ్ గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించి ఆ పారాగ్రాఫ్లో ఏ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది, ఎక్కడి నుంచి ఏ విధంగా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది అని మనమే తయారు చేసుకుని మనమే అక్కడ నోట్స్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది. రైట్, సో ఇక్కడ పరిన్యూక్లియర్ అంతరాలం అని చెప్పుకున్నాము. సో మరి ఈ పరిన్యూక్లియర్ అంతరాలం అనేది 10 నుంచి 50 నానోమీటర్స్ వైశాల్యంలో ఉంటుంది. నెక్స్ట్ 2 పొరలు అని చెప్పుకున్నాము. ఈ 2 పొరల్లో కేంద్రకం చుట్టూ ఉండే 2 పొరల్లో వెలుపల పొర అనేది దేనితోటి సంబంధాన్ని కలిగి ఉంటుందంటే ఈఆర్ అంతర్జీవ ద్రవ్యజాలము ఎండోప్లాజమిక్ రెటిక్యులం అంటాం. ఈ ఎండోప్లాజమిక్ రెటిక్యులం తోటి కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి వెలుపల పొర అనుసంధానించబడి ఉంటుంది, అంటే కలుపబడి ఉండి దాని ఉపరితలం పైన రైబోసోములను కలిగి ఉంటుంది. చూడండి, దాని ఉపరితలం పైన రైబోసోములను కలిగి ఉంటుందండి. చూడండి, వెలుపల పొర సాధారణంగా అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానించబడి దాని ఉపరితలం పైన రైబోసోములను కలిగి ఉండటం జరుగుతుంది. ఏ పొర అంటే కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి వెలుపల పొర. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కేంద్రక తొడుగు అన్నామండి, అంటే కేంద్రక త్వచమే. కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి త్వచాన్ని కేంద్రక తొడుగు అంటాము. ఈ కేంద్రక తొడుగు అనేక ప్రదేశాల్లో సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉంటుందండి. ఓకేనా, సో మనకి కేంద్రకం చుట్టూ 2 పొరలనే ఉన్నాయి. ఈ 2 పొరలను కూడా కేంద్రక త్వచం అంటాము. ఈ కేంద్రక త్వచంలో మనకి సూక్ష్మమైనటువంటి రంధ్రాలనే ఉంటాయండి. సూక్ష్మమైన రంధ్రాలు అంటే చిన్న రంధ్రాలను కలిగి ఉండటం జరుగుతుంది. ఓకే, మరి ఈ రంధ్రాలు ఎలా ఏర్పడ్డాయి? కేంద్రక త్వచం లేదా కేంద్రక తొడుగులో ఈ రంధ్రాలు ఏర్పడటానికి కారణం తొడుగులోని 2 పొరలు కలుసుకోవటం వల్ల, తొడుగులో ఉన్నటువంటి ఈ తొడుగు లేదా ఆ త్వచంలో ఉన్నటువంటి 2 పొరలు అనేవి ఒకదానితో ఒకటి కలుసుకోవటం వల్ల ఈ రంధ్రాలు ఏర్పడతాయి. మరి ఈ రంధ్రాల యొక్క ఉపయోగం ఏంటి? కేంద్రక త్వచంలో ఉన్నటువంటి రంధ్రాల యొక్క ఉపయోగం ఏంటి? రంధ్రాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే చూడండి, ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆర్ఎన్ఏ ప్రోటీన్ అణువులు కేంద్రకం మరియు కణద్రవ్యాల మధ్య చూడండి ద్విదిశా పదంలో చలనాలు చెందుతాయి. చూడండి, ఓకేనా, మనకి కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి కేంద్రక త్వచంలో చిన్న రంధ్రాలను ఉంటాయి. ఈ రంధ్రాల సహాయంతో లేదా ఈ రంధ్రాల ద్వారా ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ అణువులు
ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ అణువులు ఈ రెండు రకాలైనటువంటి పదార్థాలు అనేవి కేంద్రకం మరియు కణద్రవ్యం, ఓకేనా, కేంద్రకం నుంచి కణద్రవ్యంలోనికి, కణద్రవ్యం నుంచి కేంద్రకంలోనికి రవాణా చెందుతాయి. సో అందువల్ల రెండు వైపులా అవి రవాణా చెందుతాయి కాబట్టి ఇక్కడ ద్విదశ పదంలో చలనం జరుపుతాయి అని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి ఈ సూక్ష్మ రంధ్రాల సహాయంతో ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ అణువులు ఈ రెండు రకాల పదార్థాలు అనేవి కణద్రవ్యము కేంద్రకం మధ్య ద్విదిశా మార్గంలో, అంటే కణద్రవ్యం నుంచి ఈ రెండు పదార్థాలు కేంద్రకం నుంచి ఈ రెండు పదార్థాలు మళ్ళీ కణద్రవ్యంలోనికి రవాణా లేదా చలించడం జరుగుతుంది. అందువల్ల దీన్నే ద్విదశ పదంలో చలనం జరుపుతాయి అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్, ఇక్కడ కేంద్రక త్వచంలో ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా ఏ రకాల పదార్థాలు కేంద్రకం మరియు కణద్రవ్యాల మధ్య చలనం జరుపుతాయి అని అడిగినప్పుడు ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు రకాల పదార్థాల పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ మనకి కేంద్రకం గురించి మనం చూసినట్లయితే సాధారణంగా ఒక కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది. సో ఒక్కో దాంట్లో ఒకటి కన్నా ఎక్కువగా ఉండేదానికి అవకాశం కూడా ఉండొచ్చు, ఒక్కో దాంట్లో అసలు కేంద్రకమే లేకపోవచ్చు. సో ఆ విధంగా కేంద్రకం లేనటువంటి కణాలు చూసినట్లయితే క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాలు, చాలా క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉండదు. అదేవిధంగా నాళికా కణజాలం అంటే మొక్కల్లో మనకి పోషక కణజాలము మరియు దారువు అనేటువంటి రెండింటిని మనం నాళికా కణజాలం అంటాము. ఈ నాళికా కణజాలయుత మొక్కల చాలనీ నాళాల్లో మనకి ఇక్కడ ఈ చాలనీ నాళాలకు సంబంధించిన కణాల్లో మనకి కేంద్రకం అనేది ఉండదండి. ఈ రెండు రకాల వాటిల్లో కేంద్రకం ఉండదు. కొన్నిట్లో మనకి ఒకటి ఉంటుంది, కొన్నిట్లో ఒకటి కంటే ఎక్కువగా కేంద్రకాలని కలిగి ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనకి కణంలోని ద్రవ పదార్థం లేదా న్యూక్లియోప్లాజం, ఓకేనా. సో మనం చూడండి, మనకి కణంలో మనకి ద్రవ పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నామో కణద్రవ్యం అంటాం. అలానే కేంద్రకంలో కూడా ద్రవ పదార్థం ఉంటుందండి. ఈ కేంద్రకంలో ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాన్ని మనం ఏమంటాము, న్యూక్లియోప్లాజం అంటామండి, ఓకేనా. కేంద్రకంలోని ద్రవ పదార్థం లేదా న్యూక్లియోప్లాజంలో ఏ ఉంటాయి చూడండి, కేంద్రకాంశం అనేది ఉంటుంది, క్రోమాటిన్ అనేవి ఉంటాయి. ఈ రెండు రకాల భాగాలు అనేవి ఉంటాయి. ఎక్కడ కేంద్రకంలో ఉన్నటువంటి ద్రవ పదార్థం లేదా చూడండి న్యూక్లియోప్లాజంలో కేంద్రకాంశం ఉంటుంది, క్రోమాటిన్ అనేది ఉంటుంది. కేంద్రకాంశం క్రోమాటిన్ అనేటువంటి రెండు భాగాలు ఉండటం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు మనం కేంద్రకాంశాల గురించి చూద్దామండి. కేంద్రకాంశాలు అనేవి కేంద్రక ద్రవ్యంలో గోళాకార నిర్మాణాలు, ఓకే. సో మనకి ఒక్కసారి ఇలా కేంద్రకం అనేది ఉన్నప్పుడు కేంద్రకం రెండు పొరలను కలిగి ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ద్రవ పదార్థం దీన్ని మనం న్యూక్లియోప్లాజం అంటాము. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, క్రోమాటిన్ ఇలా వల మాదిరిగా మనకి క్రోమాటిన్ పదార్థం అనేది ఉంటుంది. సో ఈ ద్రవ పదార్థంలోనే గోళాకార నిర్మాణంలో మనకి కొన్ని భాగాలు కనిపిస్తున్నాయి. వీటినే మనం ఏమన్నాము, కేంద్రకాంశాలు అంటామండి. ఇలా కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రక ద్రవ్యం, ఓకేనా, కేంద్రక ద్రవ్యంలో లేదా న్యూక్లియోప్లాజంలో మనకి గోళాకార నిర్మాణాలు కనిపిస్తున్నాయి. వీటిని మనము ఏమన్నాము, కేంద్రకాంశాలు అన్నామండి, కేంద్రకాంశాలు. సో ఇక్కడ మరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన మనకి చూసినట్లయితే ఈ కేంద్రకాంశం ఏదైతే ఉందో ఈ కేంద్రకాంశం చుట్టూ పొర అనేది ఉండదండి, ఓకేనా. కేంద్రకం చుట్టూ రెండు పొరలు ఉంటే కేంద్రకం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థంలో లేదా కేంద్రక ద్రవ్యంలో ఉన్నటువంటి ఈ గోళాకార నిర్మాణం అనేటువంటి కేంద్రకాంశం చుట్టూ పొర అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి చదివేటప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు వీడియో చూసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగానే గుర్తుపెట్టుకుంటాం, అర్థమవుతుంది. కానీ ఎగ్జామినేషన్లో దీని మీద బిట్ అడిగినప్పుడు, ఎందుకంటే అన్ని టాపిక్స్ మీద కలిపి మనకి ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుండవు. కానీ దేని చుట్టూ పొరలనే ఉంటుంది, కేంద్రకం చుట్టూ ఉంటుందా, కేంద్రక త్వచం చుట్టూ ఉంటుందా, కేంద్రకం అదేవిధంగా మనకి ఈ కేంద్రకాంశం చుట్టూ ఉంటుందా అనేది మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో అలా కాకుండా గుర్తుపెట్టుకోవాలి, పర్టికులర్గా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రకం చుట్టూ రెండు పొరలు ఉంటే
కేంద్రకం లోపల ఉన్నటువంటి కేంద్రకాంశం చుట్టూ పొరలు అనేవి ఉండవు అని గుర్తుపెట్టుకోండి. కనుక దీని చుట్టూ పొర అనేది లేదు కాబట్టి ఓకే, దానిలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో, దీని కేంద్రకాంశంలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం అంతా కూడా దేనితోటి మిళితమై ఉంటే కేంద్రక రసంతో కలిసిపోయి ఉంటుంది. కేంద్రక రసం అంటే కేంద్రకంలో ఉన్న ద్రవ పదార్థం, ఆ ద్రవ పదార్థంతో కలిసిపోయి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, కేంద్రక అంశాలు రైబోజోమల్ ఆర్ఎన్ఏ చురుకుగా సంశ్లేషణ జరిగే ప్రదేశాలు. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్రకంలో రైబోజోమల్ ఆర్ఎన్ఏ చురుకుగా సంశ్లేషణ జరిగే ప్రదేశాలు ఏవి అని అడిగినప్పుడు కేంద్రకాంశాలు, లేదా కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రకాంశాలు అనేవి వీటిని చురుకుగా సంశ్లేషణ జరుపుతాయి అన్నప్పుడు రైబోజోమల్ ఆర్ఎన్ఏ అనేటువంటి చురుకుగా సంశ్లేషణ అంటే ఏర్పడటం జరుగుతుంది. వేటి నుంచి? కేంద్రకాంశం నుంచి ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ప్రోటీన్ల సంశ్లేషణ, ఎక్కడైతే ఏ కణాల్లో అయితే ప్రోటీన్ల సంశ్లేషణ అది ఎక్కువగా చురుకుగా జరుగుతుందో అటువంటి కణాల్లో ఉన్నటువంటి ఈ కేంద్రకాంశంలో మనకి కణాల్లో అధిక సంఖ్యలో పెద్ద పరిమాణం గల కేంద్రకాంశాలు కనిపిస్తాయండి. ఓకేనా. ఏ కణాలలో కేంద్రకాంశాలు అనేవి అధిక సంఖ్యలో కలిగి ఉంటాయి మరియు పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటాయి అని అడిగినప్పుడు ఏ కణాలండి? ప్రోటీన్ల సంశ్లేషణ చురుకుగా జరుపుతున్నటువంటి కణాలు. ప్రోటీన్ల సంశ్లేషణ స్పీడ్గా చురుకుగా ఎక్కువగా జరుగుతున్నట్టు ఏ కణాల్లో జరుగుతుంటుందో ప్రోటీన్ల సంశ్లేషణ అనేది ఆ కణాల్లో మనకి ఉన్నటువంటి కేంద్రకాంశాలు అనేవి మనకి ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో ఉంటాయి మరియు పెద్ద పరిమాణం కలిగినటువంటి కేంద్రకాంశాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకి కేంద్రకాంశం తర్వాత మనకు ఉన్నటువంటి భాగం క్రోమాటిన్. ఓకే, క్రోమాటిన్. సో అంతర్దశ కేంద్రకంలో మాత్రమే క్రోమాటిన్ కనపడుతుందండి, గుర్తుపెట్టుకోండి. అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకంలో మాత్రమే కణము ఎప్పుడైతే అంతర్దశలో ఉంటుందో దానిలో ఉన్న కేంద్రకంలో మనకి క్రోమాటిన్ కనపడుతుంది. విభజన చెందుతున్న దశలో క్రోమాటిన్ ఏర్పడుతూ ఆ క్రోమాటిన్ నుంచి క్రోమోజోములు ఏర్పడతాయి. సో ఈ రెండింటికి కొంచెం భేదం తెలుసుకోండి, రైట్. సో ఇక్కడే మనకి ఈ వీడియో చూస్తున్నప్పుడే మీకు కొంచెం ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ చూద్దాము, తర్వాత నెక్స్ట్ సారి ఇంకోసారి చూద్దాము అలా కాకుండా వీడియో చూస్తున్నప్పుడే నేర్చుకోండి. వీడియో చూస్తున్నప్పుడే డౌట్లన్నీ క్లియర్ చేసుకోండి. ఏం డౌట్ ఉంటే పక్కన రాసుకోండి. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా ఒక్కసారే మనకి అంతా కూడా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ దాన్ని రిపీటెడ్ చేయకుండా, ఎందుకంటే ఒక్కసారి మనకు బాగా అర్థమయ్యేటట్టు ఎటువంటి డౌట్ లేకుండా అయితే నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఈజీగా మనకి టైం వేస్ట్ కాకుండా సేవ్ అవుతుంది మనం వీడియో చూసేటప్పుడు కానీ లేదా చదివేటప్పుడు కానీ, రైట్. సో నెక్స్ట్ అంతర్దశ కేంద్రకంలో క్రోమాటిన్ అనేటువంటి వదులైన అస్పష్టంగా క్లియర్గా కనిపిస్తుందండి, అస్పష్టంగా కనిపిస్తుంది మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు. ఏ దశలో ఉన్నటువంటి అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకంలో సో కనిపించే న్యూక్లియో ప్రోటీన్ పోగులతోటి ఏర్పడినటువంటి ఒక వల వంటి నిర్మాణాన్ని మనం క్రోమాటిన్ అంటామండి. సో ఇక్కడ చూడండి, ఈ క్రోమాటిన్ అనే పదార్థం దేంతో నిర్మితమైందంటే న్యూక్లియో ప్రోటీన్ తోటి నిర్మితమై ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక వల మాదిరిగా మనకి అమరి ఉండటం జరుగుతుంది. వల లాంటి నిర్మాణము ఏంటి? క్రోమాటిన్. ఎప్పుడు కనిపిస్తుంది క్రోమాటిన్ అనేది? మనకి ఆ కణం అనేది అంతర్దశలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కణంలో ఉన్నటువంటి కేంద్రకంలో మనకి క్రోమాటిన్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? వదులుగా ఉంటుంది, లూజుగా ఉంటుంది, అస్పష్టంగా క్లియర్గా కనిపించదు. ఓకేనా. అనేక రకాలైన న్యూక్లియో ప్రోటీన్లతోటి ఇది వల వంటి నిర్మాణంలో ఆక్రమించి వల వంటి నిర్మాణంగా కనిపిస్తూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ కానీ కణ విభజన వివిధ దశలలో కేంద్రకం బదులుగా కణాలలో క్రోమోజోములు చూడవచ్చు. చూడండి, కణ విభజన చూడండి, ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా. కానీ కణ విభజన వివిధ దశలలో కణ విభజన జరుగుతూ ఉంటుంది. 4 దశలనే ఉంటాయి సమ విభజనలో. ఈ కణ విభజన వివిధ దశలలో కేంద్రకం బదులుగా కణాలలో క్రోమోజోములు చూడవచ్చు అన్నాడండి. కేంద్రకం బదులుగా కణాలలో క్రోమోజోములు చూడవచ్చు అన్నాడు. సో ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కేంద్రకం ఉండాలా లేదా క్రోమాటిన్ అనేది ఉండాలా? అంతర్దశలో ఉన్నప్పుడు కేంద్రకంలో క్రోమాటిన్ ఉంటుంది. అదే కణం అనేది విభజన జరుగుతున్నప్పుడు కణ విభజన దశలలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ క్రోమాటిన్ బదులుగా కణాల్లో ఏముంటాయి? క్రోమోజోములు ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
సో ఇది కొంచెం కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్రోమాటిన్ పదార్థంలో ఏమేమి ఉంటాయి? క్రోమాటిన్ పదార్థంలో డిఎన్ఏ, హిస్టోన్లు అనబడే క్షార ప్రోటీన్లు, కొన్ని నాన్ హిస్టోన్ ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ క్రోమాటిన్లో ఏముంటాయి అని అడిగేదానికి చాలా అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రోమాటిన్లో ఏమేమి ఉంటాయంటే డిఎన్ఏ ఉంటుంది, హిస్టోన్లు అనబడే క్షార ప్రోటీన్లు అనేవి ఉంటాయి, కొన్ని నాన్ హిస్టోన్ ప్రోటీన్లు ఉంటాయి, ఆర్ఎన్ఏ. ఈ 4 రకాల పదార్థాలు అనేవి, 4 రకాల భాగాలు అనేవి మనకి క్రోమాటిన్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ 4 వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. క్రోమాటిన్ పదార్థం అనేది ఈ క్రింది భాగాలను కలిగి ఉంటుంది అని ఇచ్చేసి 4 ఆప్షన్లు ఇచ్చేసి 4 ఆప్షన్లు ఒక్కొక్క దాంట్లో 4 ఇచ్చేస్తాడు. సో కరెక్ట్గా మనం గుర్తుపెట్టాలి. రైట్, లేదా మనకి చూడండి కేంద్రకంలోని ఈ పదార్థంలో డిఎన్ఏ, హిస్టోన్లు అనబడే క్షార ప్రోటీన్లు, కొన్ని నాన్ హిస్టోన్ ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ అనే భాగాలను కలిగి ఉంటాయి అని అడిగినప్పుడు కేంద్రకంలో ఏ పదార్థంలో? క్రోమాటిన్ పదార్థంలో ఉంటాయి అనేది మనకి గుర్తించాలి. ఒకవేళ వీటిని ఇచ్చేసి భాగం గుర్తుపట్టమన్నా లేదా భాగం ఇచ్చేసి దాంట్లో ఏమేమి ఉంటాయి అని గుర్తుపట్టమన్నా కూడా మనం ఈజీగా గుర్తుపెట్టేదానికి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ మానవ కణంలో దాదాపుగా 2 మీటర్ల పొడవు, చూడండి 2 మీటర్ల పొడవున్న డిఎన్ఏ పోగు అనేది ఉంటుంది. దీనిలో మొత్తం కూడా 46 క్రోమోజోములు లేదా 23 జతల క్రోమోజోములు అనేవి ఉండటం జరుగుతుంది. కాబట్టి మానవ కణంలో దాదాపు ఎన్ని మీటర్ల పొడవున్న డిఎన్ఏ ఉంటుందంటే 2 మీటర్ల పొడవున్న డిఎన్ఏ ఉంటుంది, పోగులనే ఉంటాయి. మొత్తం దీంట్లో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి అంటే పోగు మొత్తంగా 46 క్రోమోజోములతోటి ఇమిడి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి క్రోమోజోములు రకాల గురించి మనం చూసినట్లయితే క్రోమోజోముల్లో ముందుగా మనకి చూడండి ప్రతి ఒక్క ఏ క్రోమోజోము చూసినా సరే ఒక ప్రాథమిక కుంచనం లేదా సెంట్రోమియర్ అనేటువంటి భాగాన్ని కలిగి ఉంటుందండి. సో ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ క్రోమోజోమ్లో ఇక్కడ కలిపేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని మనం సెంట్రోమియర్ అంటామండి. సెంట్రోమియర్ దీనికి ఇరువైపులా ఇటువైపు ఒకటి దీనికి ఇరువైపులా కూడా ఒక 2 బిళ్ళల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. వీటిని మనం ఏమంటాము? కైనెటోఫోర్ అంటామండి. వీటిని కైనెటోకోర్లు అంటాం. ఓకే, ప్రతి క్రోమోజోములో మధ్యలో మనకి ఏముంటుంది? సెంట్రోమియర్ ఉంటుంది. ఆ సెంట్రోమియర్కి ఇరువైపులా అటువైపు ఇటువైపు బెల్ లాంటి భాగాలు అనేవి ఉంటాయి, డిస్క్ లాంటి భాగాలు. వాటినే మనము కైనెటోకోర్ అంటామండి. కైనెటోకోర్ అంటాం. ఓకేనా, కైనెటోకోర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్రోమోజోముల్లో సెంట్రోమియర్ ఉండేదాన్ని బట్టి, సెంట్రోమియర్ యొక్క స్థానాన్ని బట్టి క్రోమోజోములు ఇక్కడ 4 రకాలుగా విభజించడం జరిగిందండి. ఓకేనా, దేన్ని ఆధారంగా క్రోమోజోములు 4 రకాలుగా విభజించామని అడిగినప్పుడు సెంట్రోమియర్, ఆ క్రోమోజోములు అనేవి సెంట్రోమియర్ తోటి అతుకుబడి ఉంటాయని చెప్పాం కదా. ఆ క్రోమోజోముల్లో సెంట్రోమియర్ యొక్క స్థానాన్ని బట్టి ఇక్కడ మనం 4 రకాలుగా విభజించుకున్నాం. ఓకేనా, వాటిల్లో ఒకటి మెటాసెంట్రిక్ అంటాము. సో ఒకసారి డయాగ్రామ్ చూస్తే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. సో ముందుగా చూడండి మెటాసెంట్రిక్ అంటే ఇది మెటాసెంట్రిక్ సంబంధించినటువంటి క్రోమోజోమ్. ఇది మెటాసెంట్రిక్ ఏంటి ఎలా ఉంది చూడండి. సో ఇది సెంట్రోమియర్, దాని చుట్టూ 2 బాహువులు అనేవి ఉంటాయి, అటువైపు ఇటువైపు బాహువులు. అంటే సెంట్రోమియర్ ఎక్కడ ఉంది? మధ్యలో ఉంటుంది. సెంట్రోమియర్ మధ్యలో ఉండి 2 బాహువులు సమానంగా ఉంటాయి. దీన్ని మనం మెటాసెంట్రిక్ అంటాము. రెండోది సబ్ మెటాసెంట్రిక్ అంటాం. ఇక్కడ క్రోమోజోమ్లో మనకి సెంట్రోమియర్ ఒక బాహువు వైపు కొంచెం వైపు ఎక్కువగాను, ఒక భాగం వైపు తక్కువగాను ఉంటుందండి. అంటే బాహువుల్లో మనకి తేడా కనిపిస్తుంది. సెంట్రోమియర్ ఉండే స్థానాన్ని బట్టి చూడు, సెంట్రోమియర్ ఇక్కడ మధ్యలో ఉండబట్టి 2 బాహువులు సమానంగా ఉన్నాయి. సబ్ మెటాసెంట్రిక్లో క్రోమోజోమ్లో సెంట్రోమియర్ అనేది ఒక బాహువు. ఓకేనా, ఒక బాహువు అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇది కొంచెం పొట్టిగాను, ఇది కొంచెం పొడవుగాను ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్రోసెంట్రిక్ అంటాం. ఈ ఎక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లో మాత్రం క్రోమోజోమ్ అనేది ఈ బాహువులకు దగ్గరగా ఉంటుంది, బాహువుల యొక్క చివరికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పొట్టి బాహువు, అదేవిధంగా అతి పొడవు బాహువు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ టీలోసెంట్రిక్ చూసినట్లయితే ఈ సెంట్రోమియర్ అనేది అసలు ఒక బాహు యొక్క చివరి భాగాన్ని ఉంటుంది. ఓకేనా, ఒక బాహు యొక్క చివరి భాగాన్ని ఉంటుంది. సో ఒక భాగం పూర్తిగా పొడవుగా ఉంటుంది. సో దీన్ని మనం
టీలోసెంట్రిక్ అంటాం. సో ఈ విధంగా క్రోమోజోముల్లో ఉన్నటువంటి సెంట్రోమీర్ యొక్క స్థానాన్ని బట్టి మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, ఎక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్గా మనం విభజించడం జరిగింది. రైట్. సో ఇక్కడ క్రోమోజోమ్లో మనం స్టెయినింగ్ చేసినప్పుడు, ఓకేనా, ఎప్పుడైతే మనకి ఇక్కడ కేంద్రకాన్ని స్టెయినింగ్ చేసినప్పుడు ఈ క్రోమోజోముల్లో కొంత భాగం అనేది ఈ స్టెయినింగ్ అంటే రంజకాలను, ఓకేనా, అంటే కలర్ని గ్రహించినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ కలర్ గ్రహించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ద్వితీయ కుంచనం అంటామండి. చూడండి, ద్వితీయ కుంచనం అంటే ఇక్కడ మనము రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్టెయినింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని కుంచనాలు అనేవి రంజకాలను గ్రహించినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వీటిని మనం ద్వితీయ కుంచనాలు అంటాము. వీటి ఫలితంగా మనకి ఈ క్రోమోజోమ్ యొక్క చివరన ఒక గుండ్రటి భాగాలు ఏర్పడుతున్నాయి. వీటిని మనం శాటిలైట్ అంటామండి. చూడండి, ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో క్రోమోజోములు అనేవి అభిరంజకాలను గ్రహించినటువంటి ద్వితీయ కుంచనాలని సుస్థిర స్థానాల్లో కలిగి ఉండటం జరుగుతుంది. దీని వలన క్రోమోజోములు చిన్న ఖండిక లాంటి భాగం అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటాము? శాటిలైట్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ క్రోమోజోమ్ను మనకి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శితో పరిశీలించినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది? క్రోమాటిన్ పదార్థం ఒక పూసలు గుచ్చిన దారపోగులే ఉంటుందండి. సో ఇలా దారపోగులు ఉన్నట్లయితే ఈ దారపోగులకి పూసలు గుచ్చితే ఏ విధంగా ఇటువంటి గుండ్రటి నిర్మాణాలు కనిపిస్తున్నాయో ఈ విధంగా మనకి ఇక్కడ క్రోమాటిన్ పదార్థం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా. ఓకేనా? సూక్ష్మదర్శినిలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు క్రోమాటిన్ అనేది పూసలు కూర్చిన దారపోగుల వలె ఉంటుంది. ఈ పూసల వంటి భాగాలను ఇప్పుడు న్యూక్లియోసోములు అంటున్నామండి. ఈ పూసల వంటి భాగం ఏదైతే ఉందో దీన్ని ఏమంటామో న్యూక్లియోసోమ్గా మనం పిలవటం జరుగుతుంది. సో ఈ న్యూక్లియోసోమ్లో దాదాపుగా 200 బీపీ అంటే బేస్ పెయిర్స్ అంటాం, క్షారజతలు అంటామండి. సో ఈ న్యూక్లియోసోమ్లో ఎన్ని క్షారజతలు ఉంటాయంటే 200 క్షారజతలు అనేవి ఉంటాయి. ఓకేనా? 200 క్షారజతలతోటి ఈ న్యూక్లియోసోమ్ అనేది ఉంటుంది. 200 క్షారజతలతోటి మనకి పొడవుగా ఉన్నటువంటి డిఎన్ఏ అణువు అనేది ద్విసర్పిల డిఎన్ఏ అనేది డిఎన్ఏ అణువు కోరును చుట్టూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఉన్నప్పుడు పూసల మాదిరిగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇలా ఉన్నప్పుడు సో దీన్ని ఒక్కొక్క దాన్ని మనం న్యూక్లియోసోమ్ అంటాము. ఈ న్యూక్లియోసోమ్లో దాదాపుగా ఒక 200 బీపీ అంటే బేస్ పెయిర్స్ అంటాము, క్షారజాతలు ఉన్నటువంటి పొడవు ఉన్నటువంటి ద్విసర్పిల డిఎన్ఏ అణువు కోరును చుట్టూ ఉండటం జరుగుతుంది. ఈ కోర్ని చుట్టూ ఉండటం జరుగుతుంది. ఓకే, ఈ కోర్ భాగంలో 8 హిస్టోన్ల అణువులతోటి ఏర్పడినటువంటి ఉంటుందండి. ఓకేనా? ఈ కోర్ చుట్టూ ఎన్ని హిస్టోన్లు ఉంటాయి? 8 హిస్టోన్ అణువులు అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ న్యూక్లియోసోమ్లో ఉన్నటువంటి కోర్ చుట్టూ కూడా మనకి 8 హిస్టోన్ అణువులు అనేవి ఉంటాయి. ఈ 8 హిస్టోన్ అణువుల్లో చూడండి, ఒకటి H2A, H2B, H3, H4 ఇలా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా హిస్టోన్ ప్రోటీన్లు, హిస్టోన్ అణువులు. వీటిల్లో ఒక్కొక్కటి 2 నకలను కలిగి ఉంటుంది, జెరాక్స్గా ఉంటుందండి. సో H2A ఇలా 2 ఇవి 2 కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని మొత్తం కలిపితే మనకి 4x2 కాబట్టి మనకి 8 హిస్టోన్ ప్రోటీన్లనే ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మనకి కోర్ భాగం అనేది ఎన్ని హిస్టోన్లు కలిగి ఉంటాయంటే మనకి 8 హిస్టోన్ల అణువులతోటి ఏర్పడి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, H1 హిస్టోన్ అణువు. H1 హిస్టోన్ అణువు అనేది న్యూక్లియోసోమ్ కోర్ వెలుపలకి ఉంటుంది. చూడండి, H1 హిస్టోన్ అనేది ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియోసోమ్. సో మనకి న్యూక్లియోసోమ్ అన్నాం. ఈ న్యూక్లియోసోమ్ కోర్ వెలుపలిగా ఉండి అంటే బయట వైపున బయట ఉండేసి డిఎన్ఏ మనకి చెప్పుకున్నాం కదా, డిఎన్ఏ అణువు. ఈ డిఎన్ఏ కోర్లోనికి ప్రవేశించే చోటు అదేవిధంగా నిష్క్రమించే చోటు, అంటే ఈ కోర్లోనికి డిఎన్ఏ ప్రవేశించే చోటు, నిష్క్రమించే చోటు, బయటికి వెళ్ళే చోట మనకి ఇక్కడ డిఎన్ఏ 2 చుట్లను కోరుకు అతికిస్తూ ఉంటుందండి.
ఓకేనా. కాబట్టి ఇక్కడ DNA 2 చుట్లను అతికించేటువంటి హిస్టోన్ ప్రోటీన్ ఏదైనా అడిగినప్పుడు H1 హిస్టోన్ ప్రోటీన్ అంటాం. H1 హిస్టోన్ ప్రోటీన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోర్ భాగంలో 8 హిస్టోన్లు ఉంటాయి, వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. H2A, H2B, H3 మరియు H4 ఇవి ఒక్కొక్కటి 2 కలిగి ఉంటాయి. కాబట్టి మనకి 8 హిస్టోన్ ప్రోటీన్లు కోర్ భాగంలో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, H1 హిస్టోన్ అన్నాము. ఈ H1 హిస్టోన్ అనేటువంటి అణువు H1 హిస్టోన్ అనేటువంటి అణువు అనేది మనకి ఇక్కడ న్యూక్లియోసోమ్ కోర్ వెలుపల ఉండి ఆ న్యూక్లియోసోమ్లోనికి మనకి DNA ప్రవేశించే చోట, అదేవిధంగా DNA బయటికి వెళ్ళే చోట ఉండేసి ఆ 2 చుట్లను అంటే ఇక్కడ ఈ చుట్ట ఈ 2 చుట్లను కలిపేటువంటి ప్రదేశంలో మనకి ఈ H1 ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఈ 2 చుట్లను కలిపేటువంటి ప్రోటీన్ ఏదంటే H1 ప్రోటీన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 2 అనుక్రమిక న్యూక్లియోసోముల మధ్యన కొనసాగి ఉన్న DNAను లింకర్ DNA అంటామండి. లింకర్ DNA ఒకసారి మీకు చూపిస్తాను. లింకర్ DNA అంటే ఏంటి అనేది. సో ఇది మనకి లింకర్ DNA, ఓకేనా. దీన్ని మనం ఏమంటాము, లింకర్ DNAగా, అంటే ఈ రెండింటిని కలుపుతూ ఉంటుంది కాబట్టి దీన్ని లింకర్ DNA అంటామండి. లింకర్ DNA అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది న్యూక్లియోసోమ్ పూస, దీంట్లో మనకి 8 హిస్టోన్లు ఉంటాయి. అదేవిధంగా DNAలోని 146 న్యూక్లియోటైడ్ జాతులు అనేవి ఉండటం జరుగుతుంది, రైట్. సో ఈ 2 జాతులని ఈ రెండిట్లో మనకి కలిపేటువంటి DNAని మనం లింకర్ DNA అంటామండి. లింకర్ DNA లింక్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ లింకర్ DNAగా చెప్పుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ DNA చూసినట్టయితే రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా హిస్టోన్లు మాత్రం ధనాత్మక ఆవేశాన్ని కలిగి ఉండడం జరుగుతుందండి. ఇలా 2 వేరు ఆవేశాలను కలిగి ఉంటాయి కాబట్టి వాటి మధ్యన మనకి కేంద్రకం లోపల DNA అర్థవంతంగా ఇమర్చబడి ఉండేట్లు చేస్తుందండి. అంటే రెండిటికి అంటే అక్కడ ఉన్నటువంటి DNA రుణాత్మక ఆవేశము, అదేవిధంగా హిస్టోన్లు ధనాత్మక ఆవేశం కలిగి ఉండడం వల్ల వాటి రెండింటి మధ్య సహవాసం అనేది ఏర్పడి ఇక్కడ కేంద్రకంలోని DNA అర్థవంతంగా ఇమిడి ఉండేటట్లు ఒక ప్రదేశంలో ఉండేటట్లుగా అవి చేస్తుంది. ఎందుకంటే వీటి మధ్య ఉన్నటువంటి ఆవేశాలు DNAలో రుణాత్మక ఆవేశం ఉంటుంది, అదేవిధంగా హిస్టోన్లో మనకి ధనాత్మక ఆవేశంలో ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య మనకి ఆవేశాల్లో తేడాలు ఉండటం వల్ల 2 ఒకదానితో కలిసిపోయి మనకి కేంద్రకం లోపల ఉన్న DNA ఒక చోట నిర్దిష్టంగా అమరి ఉండే విధంగా చేయటం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ దారపోగులపై ఇలా మనకి పూసల వలె కనిపిస్తున్నాయి కదా. దారపోగులపై పూసల వలె ఉన్నటువంటి క్రోమాటిన్ క్రమంగా సన్నని క్రోమాటిన్ పోగులుగా మార్పు చెంది క్రమంగా కుదించబడి లేదా సంగ్రహం చెంది చివరికి క్రోమోజోములుగా ఏర్పడతాయి. కాబట్టి మనకి ఎప్పుడైతే అంతర్దశలో ఉన్నటువంటి కేంద్రకంలో క్రోమాటిన్ అనేది మనకి క్రోమోజోములుగా మారుతుంది, విభజన చెందే దశకు వచ్చేసరికి ఈ క్రోమోజోములుగా మారుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడే దీని తర్వాత ఇంకా 2 రకాల కణాంగాలు ఉన్నాయి. వాటిని మనం సూక్ష్మదేహాలు సారీ ఓకే. ఇంకా మనకి కణాంగాలు ఉన్నాయి. వాటిల్లో మనకి చూడండి సూక్ష్మదేహాలు లేదా పెరాక్సిజోములు. సూక్ష్మదేహాలు అంటాము. సూక్ష్మదేహాల్లో పెరాక్సిజోములు, గ్లయాక్సిజోములు అంటాం. ఇవి కూడా కణాంగాల కింద మనం చెప్పుకోవచ్చు, కణద్రవ్యాలు ఉంటాయి. సో పెరాక్సిజోములు మరియు గ్లయాక్సిజోములు తరచుగా సూక్ష్మదేహాలు అంటాము. ఈ రెండింటిని కలిపి మనం సూక్ష్మదేహాలు అంటాము. ఇవి సాధారణంగా కణాల్లో కనిపించే గోళాకార త్వచయుత సూక్ష్మ పరిమాణం గల కణాలు గోళాకారంలో ఉంటాయి. అదేవిధంగా వీటి చుట్టూ త్వచాలను కలిగి ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి కణద్రవ్యంలో గోళాకారంలో త్వచయుత నిర్మాణాలు ఏంటంటే ఈ సూక్ష్మదేహాలు పెరాక్సిజోములు మరియు గ్లయాక్సిజోములను సూక్ష్మదేహాలు అంటాం. సో పెరాక్సిజోములు ఎందుకు ఉపయోగపడతాయి? పెరాక్సిజోములు దీర్ఘ శృంఖల ఫ్యాటీ ఆమ్లాలు అంటే దీర్ఘ శృంఖల అంటే పొడవుగా ఉన్నటువంటి ఫ్యాటీ ఆమ్లాల విచ్ఛిన్న క్రియలో పాల్గొంటూ ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలో పాల్గొనేటువంటి మనకి కణాంగాలు ఏవి అని అడిగినప్పుడు ఇక్కడ పెరాక్సిజోములు అని చెప్పాలండి. ఓకేనా. పెరాక్సిజోములు అనేవి ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. అంతేకాకుండా కాంతి శ్వాసక్రియలో పాల్గొనుట,
కాంతి శ్వాసక్రియలో పాల్గొనట, హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల కలిగే విష ప్రభావాల నుంచి కణాలను కాపాడుట, ఇవి ఇతర పనులుగా చెప్పుకోవచ్చు. వేటి పెరాక్సిజోములు. చూడండి పెరాక్సిజోముల యొక్క విధులు ఏంటి అని మనం చూసినట్లయితే మనకి కణంలో ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణ ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. అదే కాకుండా కాంతి శ్వాసక్రియలో పాల్గొనటం కూడా దీని యొక్క విధే. నెక్స్ట్ దీంతో పాటుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 ఓకేనా. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల కణానికి విష ప్రభావం ఏర్పడినప్పుడు ఆ కణాలను ఎప్పుడైతే విష ప్రభావం నుంచి కణాలను కాపాడటం కూడా ఈ పెరాక్సిజోముల యొక్క ఉపయోగంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కణాలను విష ప్రభావాల నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విష ప్రభావాల నుంచి విష పదార్థాల నుంచి కణాన్ని రక్షించేటువంటి సూక్ష్మదేహాలు ఏవి అని అడిగినప్పుడు పెరాక్సిజోములు. రైట్. నెక్స్ట్ గ్లైయాక్సిజోములు. నెక్స్ట్ ఉన్నట్టు కణంగా గ్లైయాక్సిజోములు. సో సాధారణంగా కొవ్వు సమృద్ధిగా అంకురించేటువంటి విత్తనాల్లో ఉంటాయండి ఇవి. ఎక్కడ ఉంటాయి ఎక్కువగా ఈ గ్లైయాక్సిజోములు అనేవి? కొవ్వు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ కొవ్వు ఎక్కువగా ఉన్నటువంటి విత్తనాల్లో మనకి ఈ గ్లైయాక్సిజోములు అని ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూడండి ఆముదం అని ఇచ్చాడు. ఈ ఆముదం మొక్కలో మనకి గ్లైయాక్సిజోములు అని ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి. వీటిలో నిలవ ఉన్న లిపిడ్లను కార్బోహైడ్రేట్లుగా మార్చివేసే గ్లైయాక్సిలేట్ వలయానికి చెందిన ఎంజైమ్లు అనేవి ఉంటాయండి. ఇక్కడ కొవ్వు సమృద్ధిగా ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఈ గ్లైయాక్సిజోములు అనేవి నిలవ ఉన్నటువంటి లిపిడ్లను అంటే కొవ్వు పదార్థాలను కార్బోహైడ్రేట్స్గా మారుస్తాయి. ఇలా వాటిల్లో ఉన్నటువంటి ఆ కొవ్వు పదార్థాలు అనేవి కార్బోహైడ్రేట్స్గా కన్వర్షన్ జరగాలంటే వాటిల్లో గ్లైయాక్సిలేట్ వలయానికి చెందినటువంటి ఎంజైమ్లు అనేవి ఉంటాయి. వీటి వలన ఆ విత్తనాల్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలన్నీ కూడా కార్బోహైడ్రేట్స్గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. రైట్, క్లియర్. సో మనం దీనికి సంబంధించి ఫస్ట్ ఇయర్ బోటనీలో కణం నిర్మాణం విధులు అనేటువంటి ఈ టాపిక్కి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్డ్గా పూర్తిగా లైన్ టు లైన్ మనం క్లియర్గా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి మనం నేర్చుకోవడం జరిగింది. ఇది చివరి పార్టు. దీంట్లో మనకి కేంద్రకం గురించి నేర్చుకున్నాము. కేంద్రక నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, కేంద్రకంలో ఉన్నటువంటి భాగాలు ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి నేర్చుకున్నాము. అదేవిధంగా మనకి క్రోమోజోముల యొక్క రకాలు, వాటి యొక్క విధులు కూడా నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ చివరిగా మనకి సూక్ష్మదేహాలు అనేవి పెరాక్సిజోములు మరియు గ్లైయాక్సిజోములు, వాటి గురించి కూడా నేర్చుకున్నాము. అవి ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క విధులు ఏంటి అనేది. సో ఈ టాపిక్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే మీరు వెంటనే కిందకు మనకి కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి మీ డౌట్ అంతా కూడా క్లియర్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.